అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం. ఎంత ఆనందంగా ఉంది కదా. ఆ పేరే బాగుంది. ఆ పేరులోనే ఉంది విశ్వం అంతా ఒకటి అన్నట్టు. ఎవరు ఏం చెప్పినా మనము వింటున్నాము. పత్రికారు ఇప్పుడే చెప్పారు, ఏంటి ఒకటే మాట ఆలోచన వీటి గురించే చెప్పారు. మానస పూజ అనేది చాలా గొప్పది అని చెప్పారు. అది ఎవరి పట్లైనా కానివ్వండి, గురువు పట్ల కూడా కావచ్చు. మానస పూజ చాలా గొప్ప విషయం. సమర్పణ. మనని మనం సక్కుబాయి ఎలా సమర్పించుకుంది కృష్ణుడికి, మీరాబాయి ఎలా సమర్పించుకుంది, అన్నమయ్య ఎలా సమర్పించుకున్నాడు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. త్యాగరాజు ఎలా సమర్పించుకున్నాడు, కబీర్ ఎలా సమర్పించుకున్నాడు, ఎన్నెన్నో. వాళ్ళ పాఠాల ద్వారా దేవుణ్ణి, ఆ భగవంతుడిని పొందాలనుకున్నారు, పొందారు కూడా, ఐక్యం కూడా అయిపోయారు దాంట్లో. మీరాబాయి కానీ, సక్కుబాయి కానీ, త్యాగరాజుల వారు కానీ, మన అన్నమయ్య కానీ, అందరూ కూడా ఐక్యమైపోయారు. ఆ భగవంతుల్లో వాళ్ళు చూసిన భగవంతుల్లో వాళ్ళు ఐక్యమైపోయారు. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో వాళ్ళే మనని చూసుకుంటారు. మనం మన బాగోగులు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకేం కావాలో వాళ్ళు ఇస్తుంటారు. ఎప్పుడు సమర్పిస్తే, నమ్మకంగా సమర్పిస్తే. సమర్పించడంలో కూడా చాలా ధైర్యం కావాలి. అందరికీ ధైర్యం ఉండదు. చూస్తాడో లేదో, మనం సమర్పించుకుంటున్నాను, చూస్తాడో లేదో, నన్ను కాపాడుతాడో లేదో, నాకు ఇది ఇస్తాడో లేదో, అన్నీ డౌట్లే. ఎక్కడైతే డౌట్ ఉంటో అక్కడ సమర్పణ ఉండదు. మనం ఏంటంటే మనం ఉద్ధరించుకోవాలని మనమే తాపత్రయపడతాం. కాదు, ఇంకోళ్ళు ఉద్ధరిస్తారని, ఉద్ధరింప చేస్తారని, మన నమ్మిన వాళ్ళు మనకు వస్తారని నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకమే ఎంతో దూరం తీసుకెళ్తుంది. పత్రికారు లాస్ట్ ఇచ్చిన మెసేజ్ అదే, నమ్మండి 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 అని. గురు పౌర్ణమి నాడు ఆయన ఇచ్చిన మెసేజ్ అది. మాట కష్టమైనా కూడా ఆయన చెప్పింది చాలా కఠినంగా మంచిగా చెప్పారు. నమ్మండి వస్తారు, నమ్మండి వస్తారు. ప్రతి వాళ్ళు నమ్మండి, అన్నీ జరుగుతాయి. నమ్మకపోతే ఏది జరగదు. సమర్పణ, మాట, ఆలోచన, పని అన్నీ కూడా మనం చేస్తున్నాము అనుకుంటే మనమే చేస్తున్నాం. కాదు, నువ్వు చేయిస్తున్నావు అంటే వాడే చేయిస్తుంటాడు. పత్రికారికి తెలీదా ఇదంతా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు అన్నీ చూస్తున్నారు. ఎంత ఆనందంగా ఉంటారో పైన. ఇప్పుడు డాన్సులు చేస్తూ ఉంటారు. ఆయనకు డాన్స్ ఉంది, ఆ డాన్స్ చేస్తూ ఉంటారు ఇవాల్టి రోజు. ఎందుకంటే ఆనందంగా గడిచింది కాబట్టి 7 రోజులు అందరం ఎంతో హ్యాపీగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడైతే సంతోషము, ధ్యానము ఉంటుందో ఆయన అక్కడ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఎక్కడైతే ఏదన్నా గొడవ ఉందంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయనకి ఇష్టం ఉంటుంది. ఇంట్లో కూడా అదే చేస్తారు ఆయన. ఇప్పుడు అక్కడే ఉన్నారు, పైన చూస్తూ ఉన్నారు. ఇక్కడే ఎక్కడో కూర్చొనిగో సంతోషంగా చూస్తూ ఉన్నారు ఆయన, ఆనందంగా చూస్తున్నారు ఆయన. ఇదే కావాలి అందరికీ కూడా, నాకే కాదు అందరికీ ఇదే కావాలి. మనకి ఇదే కావాలి అనుకున్నప్పుడు ఏది చేస్తే ఆయన ఆనందిస్తారో అది మనం చేద్దాం. ఏది చేస్తే ఆయన సంతోషంగా ఉంటారో, ఏది చేస్తే మన దగ్గరికి ఆయన వస్తారో అది చేసి చూపిద్దాం. మనమందరం అది చేయడానికే ఆయన దగ్గరికి వచ్చాము. ఆయన ఏది చెప్తే అది ఎస్ అని చెప్పడానికే వచ్చాము. అలాంటప్పుడు ఆయన చెప్పారు, చేద్దాము.
ఆనందంగా చేద్దాము. ఆయనని బాగా చూసుకున్నట్టే లెక్క. ఆయనని బాగా చూసుకోవాలి అని అనుకుంటే ఆయనకి ఏది సంతోషకరమో అది మనం చేసి చూపిద్దాం. చేద్దామా వద్దా? అందరి నుంచి ఇదే కోరుకుంటున్నాను నేను ఇవాళ. ఆనందంగా చేద్దాం, సంతోషంగా చేద్దాం, సమర్పణ యోగంతో చేద్దాం, ఏ డౌటు లేకుండా చేద్దాం, నమ్మకంతో చేద్దాం. ఇది అవుతుంది 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 అన్నట్టే చేద్దాం. ఇది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి మనకి. దీంట్లో అందరూ కావాలి. కొందరుండి కొందరు కాదు, అందరూ కావాలి. అందరితోనూ పని జరగాలి. అందరూ ఈ భావనతోనే ఉండాలి. అందరం కలిసి చేద్దామని అందరిలోనూ ఉండాలి. అప్పుడే బాగుంటుంది. వశిష్ఠ గౌతమి మహాక్షేత్రం అద్భుతంగా తయారవుతుంది. ఇంకో 2 ఏళ్ళు ఆగండి, చూసి మనమే గర్వపడతాం. ఇన్నాళ్ళు మనం ఎక్కడెక్కడో పిరమిడ్లన్నిటికీ చేసాము. ఇప్పుడు మన పిరమిడ్కి మనం చేసుకుందాం. చేసుకోవాలా వద్దా? ఆనందంగా, అందంగా, అద్భుతంగా తయారవ్వాలంటే మనం అందరం కలిసి తల చేయి వేసుకుంటేనే ఇది జరుగుతుంది. ఏ ఒక్కరి వల్ల కాదు, ఒక్కరి వల్ల చేయకూడదు కూడా. ఒక యజ్ఞం అనేది అందరి వల్ల జరగాలి. కనుక ఇది కూడా మనం అందరి వల్ల చేసుకుంటూ పోవాలి. నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా? అంటే దీన్ని అద్భుతంగా ఎలా చేయాలి అని, ఎలా ఫినిష్ చేసుకోవాలి. చిన్న ఆలోచన. మనం అందరం కలిసి ఒక 1000 మందిని మనం సెలెక్ట్ చేసుకుందాం. 1000 మంది తలో మనిషి 1,00,000 రూపాయలు కావాలి. కలెక్ట్ చేస్తారో ఇస్తారో అది వాళ్ళ ఇష్టం. 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, 10 కోట్లు అవుతుంది. శుభ్రంగా కొంత లెవెల్ వరకు హాయిగా ఈ 2 ఏళ్లలో ఫినిష్ అవుతుంది. సో 1000 మందిని మీరు అందరం కలిసి, మీరని కాదు, మనం అందరం కలిసి సెలెక్ట్ చేసుకొని మన పిరమిడ్ని అద్భుతంగా తయారు చేసుకుందాం. అప్పుడు ఎవరి రూమ్లలో వాళ్ళు ఉండొచ్చు. చక్కగా రూమ్కి ఉంటాయి, ఎన్నో రూమ్లు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు, ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు. అన్నదానం చేసుకుందాం, డైనింగ్ హాల్ చేసుకుందాం, దాని మీద కూడా రూమ్స్ చేసుకుందాం. ఎందుకంటే స్థలం తక్కువ ఉంది కాబట్టి మనం ఉన్న దాని మీదే పెంచుకుంటూ పోవాలి. ఆనందంగా నెక్స్ట్ ఉగాదికి ఒక రూపు కావాలి మనకి. రూపు కావాలంటే మీ అందరి సహాయం కావాలి. ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మీరందరూ కూడా చేయూతనిస్తే ఇది ఎందుకు కాదు? నమ్మండి, జరుగుతుంది. ఇదే నేను చెప్పేది, నమ్మండి. అవుతుంది అని నమ్మండి, తప్పకుండా జరుగుతుంది. ఇంత అద్భుత కార్యక్రమాలు మనం రోజు చేసుకుంటున్నాం, ఆనందంగా గడుపుతున్నాం. ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకా సౌఖ్యంగా ఉండాలి అందరూ అంటే కొన్ని మనం చేసుకొని తీరాలి, తప్పదు. 7 రోజులు మనం ఉండాలి కదా ఇక్కడ. 7 రోజులు ఉండాలంటే ఎన్ని కావాలి మనకి? అందరూ వస్తున్నారు, చక్కగా ఆనందంగా భోంచేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, అన్నీ ఆనందంగా స్టేజ్ ముందర కూర్చొని వింటున్నారు. ప్రవచనాలన్నీ వినడమే కాదు, మన ఆచరణలో కూడా పెట్టాలి. ఊరికే వినేసి వెళ్ళిపోతే హరికథ కాలక్షేపం అవుతుంది. అలా కాదు, దాంట్లోంచి తీసుకోండి. ఏం తీసుకోవాలో తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి. తీసుకొని ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇవాళ సంవత్సరాది కాబట్టి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చింది తీసుకోండి. ఏం విన్నారు, దాంట్లో ఏం తీసుకుంటారు ఒకటి చెప్పండి. ఏం తీసుకుంటారు, ఏం తీసుకోవాలని మీకు ఉంది? మీరు చెప్పండి, ఏం తీసుకోవాలని ఉంది? నేను 1,00,000 రూపాయలు ఇక్కడ వశిష్ఠ గౌతమికి ఈ 1000 మెంబర్స్లో మెంబర్షిప్గా జాయిన్ అవ్వాలనుకున్నాను. మరి అదేవిధంగా పత్రిజీ
ఏ కలలైతే కన్నారో అది వసుదైక కుటుంబాన్ని ఇక్కడ వశిష్ఠ గౌతమిలో స్థాపించి మరి ఆ పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తులో మనందరి సహకారము అందించే విధంగా నా యొక్క సాయి శక్తులు పెట్టాలని నేను ఈ సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. నవంబర్ 10 సార్ బర్త్డేకి అంతా ₹1,00,000 నేను కూడా ఇస్తానని సభాముఖంగా ప్రకటిస్తున్నాను. ఇలాగా మేడం గారు చెప్పినట్టుగా నా పేరు పిఎస్ఎన్ మూర్తి, విశాఖపట్నం. నేను కూడా ₹1,00,000 డొనేట్ చేస్తున్నాను. ఈ పిరమిడ్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఏ రకమైన సహాయ సహకారాలైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి చెయ్యి పడితేనే ఈ పిరమిడ్ అంతా కూడా పూర్తవుతుంది. చుట్టూ రూములు. మరి నేను కూడా ₹1,00,000 ఇస్తానండి. మరి ఎన్ని కోట్లు తెస్తానో డొనేషన్ నాకే తెలియదు, అది అంకి చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. చూసారా ఉత్సాహం ఎలా ఉందో? కంప్లీట్ చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు అందరూ. మనం ఎక్కడున్నాం? అందరూ పూర్తి చేసుకోవాలనే ఉత్సాహంతో, తాపత్రయంతో ఉన్నారు. పత్రిజీ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వశిష్ఠ గౌతమి పిరమిడ్కి మేము భూస్థాపన కాడించి మాది యాదవులండి. నా పేరు డి ఝాన్సీ లక్ష్మి, ప్రాంసాయి పిరమిడ్ నుంచి వచ్చాను. మేము అందరం కూడా చక్కగా చేస్తూ మరి ఈ వశిష్ఠ గౌతమికి ఎప్పుడు కూడా డొనేషన్స్ అవి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా 40,000 డొనేషన్ చేసి తీసుకొచ్చామండి. అలాగే మాతాజీ చెప్పారు కాబట్టి నేను కూడా ₹1,00,000 డొనేషన్ చేస్తాను, దీనికి త్వరలో అందిస్తానండి. మరి ఈ కార్యక్రమం మనం అందరిదీని, ఇదంతా కూడా మనమే చేసుకోవాలి. మన సారు మనకి పిరమిడ్లు కట్టించి మనమే చేసుకుని అంతా కూడా మనమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు. నేను ధ్యానం చేసుకుంటే వచ్చారండి, ఇలా తొంగి చూసుకుంటూ వెళ్తున్నారు. నిన్న ధ్యానంలోని బ్రహ్మఋషి పితామహ పత్రిజీని నేను స్వయంగా చూశానండి. నేను మా సార్ని అడగకుండా డొనేషన్స్ ప్రకటించాను ఈ మాతాజీ అందుకేనండి నేను కూడా త్వరలో ₹1,00,000 డొనేషన్ చేస్తాను. ఇప్పుడు అల్లదు. థ్యాంక్ యూ మేడం. మరి ఆనందంతో ₹1,00,000 అనౌన్స్మెంట్ చేసేవారు ఎవరైనా ఉంటే రావచ్చండి. అమ్మ సమక్షంలో అనౌన్స్మెంట్ చేసుకుంటారు. తర్వాత ఇద్దరు కానీ మీరు అమ్మ సమక్షంలో అనౌన్స్మెంట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మేడం 1000 మందిని మనం మెంబర్స్గా తీసుకోవాలన్నారు. అందులో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాను. నేను కూడా అందజేస్తాను. బాగుందా స్కీము? మన పిరమిడ్ పూర్తి చేసుకోవాలంటే ఇదే మార్గం. మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మన నుంచి కూడా 1 lakh డొనేషన్ ప్రసాదింపబడుతుందండి. థ్యాంక్ యూ మేడం. నా పేరు సత్యనారాయణరావు. నేను ₹5,00,000 ఇప్పుడు పిరమిడ్ అర్జెంట్ కావాలని నాకున్నది. మరి దీనికి డొనేట్ చేస్తున్నా. మా బళ్ళారిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ శక్తి క్షేత్రము నిర్మిస్తున్నాము. ఆ శక్తి క్షేత్రం తరపున నేను కూడా ₹1,00,000 ఇక్కడికి కలెక్షన్ చేసి ఇస్తాం. మనకి సొంత ప్రాజెక్టులు చాలా ఉంటాయి, కానీ దాని నుంచి కూడా ఒక భాగం మనం తీసుకు దీనికి ఇవ్వడమే మన ధర్మం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన పనిని కూడా జరుపుకుంటూ ఇది కూడా సహాయం చేస్తే ఇంకా మన పనులు తొందరగా అవుతాయి. అవునా కదా? చప్పట్లు కొడితే అవునని లెక్క. సో ఇది సంగతి, ఇవాల్టి సంగతి. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది అందరినీ చూస్తే, అందరూ మాట్లాడుతూ ఉంటే. అందరికీ నమస్కారం. ఈ వశిష్ఠ గౌతమికి
లక్ష కాదు, లక్షలు ఇచ్చాము, ఇప్పుడు ఇవ్వబోతున్నా. థ్యాంక్ యూ. లక్ష కాదు, లక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబురావు గారు. మాది కృష్ణాపురం అండి. మేము కూడా ₹1,00,000 ఇస్తామండి 2 సంవత్సరాల లోపల. మాది తాడేపల్లిగూడ మండలం కృష్ణాయపాలెం అండి. నా పేరు వెదుడు బాబురావు. నేను కూడా ₹1,00,000 డొనేట్ చేద్దామని మేడం పత్రిజీ మేడం గారు చెప్పిన ప్రకారంగా స్కీమ్ చాలా బాగుంది. దాని గురించి మరి ఏలవెన్ నుంచి వచ్చారండి లక్ష్మీ మేడము. లక్ష్మీ మేడం ₹1,00,000, సార్ ₹1,00,000, ఇద్దరు చెరో 1,00,000, 2,00,000 ఆల్రెడీ నిన్న తెచ్చి ఇచ్చేసారండి మాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మొన్న మాకు నెల రోజుల క్రితమే ఫోన్ చేసి రాంబాబు గారికి వశిష్ఠ గౌతమి యజ్ఞానికి ఎంత డబ్బు కావాల్సిన బ్రిడ్జ్ ఫండ్ కింద మేము ఇస్తాం, పట్టుకెళ్ళండి రాంబాబు గారు అని ఫోన్ చేశారండి లక్ష్మీ మేడం. మరి థ్యాంక్స్ చెప్పుకుందారు. బిగ్ క్లాప్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్. నేను ఈ వశిష్ఠ గౌతమిలో నేను కూడా పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ పిరమిడ్ పూర్తయ్యే వరకు కూడా ఎన్ని వేలు సిమెంట్ బస్తాలు పడితే అన్ని వేలు సిమెంట్ బస్తాలు ఇవ్వడానికి ఆ ప్రకృతి, ఆ గురువుగారు ఆశీస్సులతో, అలాగే స్వర్ణమాలమ్మ పత్రి మేడం గారు ఆశీస్సులతో ఎన్ని వేలైనా సరే ఇవ్వడానికి ప్రకృతి మాతకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే అందరం కలిసి చేసుకుంటేనే మనకి అద్భుతమైన పండగ. ఏ ఒక్కరిని కూడా వదులుకోకుండా 1000 మంది ఉన్నా 1000 ఒక్కరిని కూడా వదులుకోకుండా చేయాలని అమ్మ చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. కాబట్టి చాలా ఆనందంగా ఉందమ్మా. అందరూ కలిసి ఆ యజ్ఞం మనం పూర్తి చేసుకుందాం. ఖచ్చితంగా వచ్చే పుష్కరాల నాడికి ఇది బృందావనంలా చేసుకుందాం అందరం కలిసి. ఏ ఒక్కరం కూడా మనది, ఇది నాది అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇది అంత గొప్ప ప్రాజెక్టులో మనందరూ భాగస్వాములు అవుదాం. ఈ అదృష్టం మనకే దక్కింది. మరి అందరి కూడా దీంట్లో భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ శ్రీనివాస్ చెప్తుంది ఇప్పుడు చెప్తున్నాం కాదు, నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇక్కడ లక్షలు కాదు, ఏం అవసరం లేదు. దానికి కావాల్సిన మెటీరియల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇస్తుంటే ఎందుకండి లక్షలు. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక ఐటెం, నేను శాండ్ మెటలు అని కమిట్ అయ్యా, అది అయిపోయే వరకు అంతే. ఇది దానికి ఇంత అంత అనేది ఏమి ఉండదు కదా. అలాగే నేను అందరిని కూడా ఇన్స్పైర్ చేస్తున్నా. అందరూ తల చేయండి ఈసారి అన్నట్టుగా. ఇదిగా ప్రతి వాళ్ళు కూడా ఎంతోమంది అక్కర్లేదు, అప్పుడు ఇంతమంది అక్కర్లేదు, ఇన్ని లక్షలు అక్కర్లేదు, కోట్లు అక్కర్లేదు. దానికి కావాల్సిందంత ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్కడ ఏం అవసరమో అది తీస్తే చాలు. అందరికీ ధన్యవాదాలు. పిరమిడ్ హౌస్, రాజమండ్రి. మన ఆకివీడు మాస్టర్స్ డాక్టర్ ప్రతాప్ కుమార్ రాజు గారు, ఆకివీడు సాంబశివరావు గారు ఇద్దరు వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థన. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలమ్మ. 2006లో దీంట్లో ప్రవేశించాం మేము. అప్పటి నుంచి పత్రిజీ గారు ఏది చెబితే మేము పాటిస్తూ ఉంటాము. ఆ రోజు ఆయన ఒక మాట చెప్పగానే మాంసాహారం మానేశాము. ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉంటాము. మాది చీరాల మండలం తోటవారిపాలెం, ఒక పల్లెటూరు. 2007లోనే పిరమిడ్ కట్టాము. ప్రతి కార్యక్రమానికి పిరమిడ్ వ్యాలీ కానీ ఎక్కడైనా కానీ ప్రతి కార్యక్రమానికి మహాకరుణ ప్రకృతి వ్యాలీకి కూడా అన్నిటికీ హాజరవుతూ ఉంటాము. ఇప్పుడు దీంట్లో మన పత్రి మేడం గారు ఒక సభ్యుడిగా ఉండాలన్నారు. ఈ ₹1,00,000 అందిస్తానికి మేము సిద్ధం. తోటవారిపాలెం పల్లెటూరు, చీరాల మండలం. అంతకుముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా అవుతుంది. ఎప్పుడు దీనికి వశిష్ఠ గోదావరికి ఎప్పుడు మేము ప్రేమతో అందిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇది వశిష్ఠ గౌతమ్ అనేది ఇక మించి అది ఒక స్టేట్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఒక మనం
ట్రస్ట్గా ఫామ్ అయ్యి కొంతమంది ట్రస్టీలు, కొంతమంది అడిషనల్ ట్రస్టీలు ఇలాగ ఫామ్ అయ్యి మనం దీన్ని పూర్తి చేసుకుందాం. ఇది దేనికో కాదు, ఈ ట్రస్టీలని ఇవన్నీ పదవులు కాదమ్మా, ఇది బాధ్యతలు. ఆ బాధ్యతల్ని మనం పూర్తి చేసుకుందాం సక్రమంగా, సక్రమమైన టైంలో, అనుకున్న టైంలో చేసుకుంటేనే అందంగా ఉంటుంది. ఎంత ఎక్కువ డిలే అయ్యే కొద్దీ బాగుండదు. మనం అందరం ఇంకా మించి దాంట్లో ఉండాలి అంటే మన స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి, మనం తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, చెన్నైలో ఉంది, ఇంకా ఎక్కడో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కావాలి. కనుక ఇక మించి మనం దీని మీద దృష్టి పెడితే కనుక తొందరగానే పూర్తవుతుంది. చేద్దామంటారా? చప్పట్లు వినిపించాలే, గట్టిగా వినిపించాలి. యా, అందరం కలిసి ఇది పూర్తి చేసుకుందాము. ఇది నెక్స్ట్ ఇంకొక వారంలో డిసైడ్ చేద్దాము ఎవరు ఏం సంగతి అనేది. తర్వాత మీకు అందరికీ కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం అందరం దీన్ని కలిసి పూర్తి చేసుకుందాం. ముందుగా గురుదేవులు దివ్యాత్మ స్వరూపులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక పైన వేదిక ముందున్న మరి పిఎంసి ద్వారా వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు అమ్మ ఒక బృహత్తరమైన నిర్ణయం మనకు వెలిబుచ్చారు. నాకు అర్థం కాలే, ముందుగా అనౌన్స్మెంట్ చేయడంలో స్టేట్ మొత్తం మీద ఒక 1000 మంది ఉంటే బాగుంటుందని ఆలోచన అక్కడ బయట కింద చెప్పారు. బాగుంటుందమ్మా అని అనుకున్నాం, కానీ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారని ఆలోచన లేదు. కానీ ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడానికి మరి నేను ఆల్రెడీ ఈ కార్యక్రమంలో వశిష్ఠ గౌతమి స్పిరిచువల్ ట్రస్ట్తో పాటు మరి మా అధ్యక్షులు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు పర్యవేక్షణలు ఈ కార్యక్రమం ఎలాగైతే జరిపామో మరి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడానికి కూడా మీ ఇంటికి వచ్చి మరే మిమ్మల్ని భాగస్వాములు చేస్తాము. ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 1000 మంది కాదు, నాకు తెలిసిన 1500 నుంచి 2000 మంది వరకు ₹1,00,000 భాగస్వాములు అవుతారు. అవిన ప్రకారంగా ఈ 2 సంవత్సరాల్లోనూ మా మనసులో ఉన్న మాట కూడా రేపు 2027లో జరిగే పుష్కరాలకి ఇక్కడ అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆధ్యాత్మికంగానే కాదు ప్రాపంచికంగా కూడా పర్యాటక కేంద్రంగా ఇది ఒకటి తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ బిడ్డ అడిగినా కూడా ఏది చూడవలసింది అని అంటే ప్రపంచంలో పెద్దదైన వశిష్ఠ గౌతమి ధ్యానశక్తి క్షేత్రం పేరవరంలో ఉంది. అది చూడాలి. ఆధ్యాత్మికంగా కాదు ప్రాపంచికంగా కూడా అటువంటి కేంద్రాన్ని మనం ఇక్కడ తయారు చేసుకోబోతున్నాం. అందరి సమైక్యంగా కలిసి మరి అమ్మ నిర్ణయం చాలా అద్భుతంగా అనిపించింది నాకు కూడా. ఎందుకనంటే అందరిది అనే భావం, నాది అని కాదు, మనది, మన అందరిది అని రాష్ట్రమంతా కాదు దేశమంతా అనుకుంటుంది. ఇక్కడ వర్క్ చేయడానికి ఉన్న దాంట్లో కుదింపుగా వెళ్తుంది. కాబట్టి మరి దీంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా భాగస్వాములు అవుదామని ఉండి పైకి చెప్పిన వాళ్ళు కూడా మరి, ఎందుకంటే మేము టీముగా తయారయ్యి ప్రతి జిల్లా కూడా వచ్చి ప్రతి జిల్లా సభ్యుల్ని కలిసి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన నా మనసులో ఉంది. మరి మా అధ్యక్షుల వారు కూడా, మిగతా అధ్యక్షుల వారు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నేను కాదు, నాతో పాటు ఎవరు ప్రతి ధ్యాని కూడా ఇందులో ఒక ట్రస్టీతో సమానంగా మాత్రం అనుకోండి. ఇక్కడ వర్క్ చేయడానికి ఒక టీం కావాలి కాబట్టి, నిర్ణయం తీసుకోవడానికి టీం కావాలి కాబట్టి ఆ టీం మాత్రమే ఇక్కడ వర్క్ చేయడానికి. ఆ టీంలో సభ్యులు ప్రతి ఒక్కడు కూడా సభ్యుడే. ప్రతి ఒక్కడు సలహా సూచనలు కూడా మాకు ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా అవసరం. మీ సలహాలు సూచనలు కావాలి, మీ అందరి సహాయ సహకారాలు కూడా. మరి ఈరోజు శిరస్సు వంచి మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలి. చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మరి మీకందరికీ ఇప్పుడు అధ్యక్షుల పర్యవేక్షణలో మొదలుపెట్టిన రోజు నుంచి నిర్మాణము ఉగాది యజ్ఞం అని అనుకున్నాము. మరి అనుకున్న పరిస్థితుల్లో నిర్మాణం ఈ 10 రోజులు ఆగింది. రేపు ఎల్లుండి పొద్దుట రేపు 31వ తారీఖు ఉదయం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరు ఒక 2-3 రోజుల్లోనే
మీ అందరికీ కూడా ఈ ఉగాది యజ్ఞం కార్యక్రమం మొదలుపెట్టింది జమా ఖర్చు కూడా అద్భుతంగా 2-3 రోజుల్లోనే అకౌంట్ రెడీ అయిపోతుంది. రెడీగానే ఉంది ఈరోజు. ఇప్పుడు కూడా ఈ 2-3 రోజులు కూడా దాన్ని సరిగా ఒకసారి చెక్ చేసుకుని అందరి ముందు పెడతామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాభివందనములు. మీ అందరికీ నా నమస్కారములు. నేను 1 కోటి ఇస్తానని చెప్పాను, కానీ పూర్తి అయ్యే వరకు కూడా పిరమిడ్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను సహాయం చేస్తాను. ఇప్పటి వరకు ఏమి ఇచ్చాము, 14 లక్షలు ఇచ్చాము. ఇప్పుడు స్టార్ట్ అయితే స్టార్ట్ చేస్తాము. అందరూ కలిసి చేసుకుంటేనే ఆనందంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. మరి అన్నవారిపాడు మా పిన్ని గారు ₹1,00,000 ఇస్తానని అనౌన్స్మెంట్ చేశారు. మరి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మరి నిరుడు ఉగాదికి ఈ స్టేజ్ మీదే మ్యారేజ్ చేసుకున్నారు ఈ దంపతులు ఇద్దరును. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మన వశిష్ఠ గౌతమికి మరి తనే చెప్తుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పత్రి డాడీకి, స్వర్ణమాల అమ్మకి నా హృదయపూర్వక ఆత్మపూర్వక ప్రణామాలు. ఇది ఇక్కడే వివాహం జరిగింది. ఇది నా పుట్టింటితో సమానం. పుట్టింట్లో కూడా నేను ఇంత హ్యాపీగా ఉండను. అక్కడ కూడా వాళ్ళు రమ్మంటే వెళ్తాను. ఇక్కడ అలా కాదు, ముందే వచ్చేసి సేవ చేసుకుంటాను. కాబట్టి దీనికి నేను ₹1,00,000 ఇస్తున్నాను నా పుట్టింటి కోసం. వీలైతే ఇంకా ఇస్తాను, ఇంకా రావాలని ఆ పత్రి సార్ని కోరుకుంటున్నాను. ఎంతైనా ఇవ్వగలను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళధ్వనులతో అభినందనలు తెలుపుకుందాం. అలాగే ఆ అమ్మ స్వర్ణమాల పత్రి గారికి కూడా అభినందనలు తెలుపుకుందాం. ఈ వారం రోజులు అందరం చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. భోజనాల ఏర్పాట్లు కానీ, అకామిడేషన్ ఏర్పాట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అకామిడేషన్లే కొంచెం కొందరికి లేదు. అది కావాలంటే ఖచ్చితంగా మనం శాశ్వత భవనం కట్టుకోవాలి. దానికి గతంలో రూమ్స్ కోసం కొందరు చేశారు. ఇంకా అది చేస్తే త్వరలోనే ఆ పని మొదలుపెట్టి వచ్చే సంవత్సరానికి కనీసం స్లాబ్లైనా పూర్తి చేసుకుని అందులో కొంత అకామిడేషన్ ఇవ్వడానికైనా ప్రయత్నం చేద్దాం. దానికి మీరు అందరూ సహకరించాలి. భోజనాలు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం. ఇంకా దాన్ని ఇంకా మరింత శ్రద్ధ తీసుకుని వచ్చే సంవత్సరానికి ఇంకా మెరుగుదిద్దుకుని మరి కొన్ని వసతులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఉదయం ఇప్పుడు పత్రి మేడం చెప్పినట్టు స్టేట్ కమిటీ అంటే పాత 13 ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క సభ్యుని తీసుకుని లోకల్గా కూడా కొంచెం వర్క్ చేస్తున్న అందుబాటులో ఉన్న వాళ్ళని తీసుకుని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని మేడం నిర్ణయించడం చాలా బాగుంది. మనం ఎక్కడెక్కడో రాష్ట్రాలకి, తెలంగాణ అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, చాలా రాష్ట్రాలు చాలా పిరమిడ్లకు చేసాం మనం. అలాగే మన గోదావరి జిల్లాలో ఉన్న మన వశిష్ఠ గౌతమికి కూడా 14 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నారు. కానీ ఈ చివరి సమయంలో మేడం చెప్పినట్టు ఈ 1000 మంది అనే కాన్సెప్ట్ ఇదివరకు ₹1000 కట్టారు, తర్వాత 5000 అన్నారు. ఇప్పుడు చివరి దశలోకి వచ్చింది కనుక ప్రతి ఒక్కరూ ఆ 1000 మందిని కాదు, మేము ఇంకా ఇంతమంది ఉన్నామని మన మేడంకి రుజువు చేయాలి. ఆ ప్రతి వాళ్ళు ₹1,00,000 దాంట్లో మనం చేస్తే అద్భుతంగా మనం అనుకున్న కన్నా ముందుగా తయారవుతుంది. ఈ రోజున ఏదైతే ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు పర్యవేక్షణలో మాకు తోడుండి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా ట్రస్ట్ సభ్యులు మేము అందరం కలిపి ఈ కార్యక్రమం చేశాము. చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా ఆనందంగా ఏదైతే పత్రి మేడం ఈ వారం రోజులు ఇక్కడ ఉండి ఆవిడ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇంత ఆనందంగా ఇంత మనం చెప్పుకోవడానికి చాలనంత ఇదిగా చూడడానికి కళ్ళు సరిపోనంతగా మనకు ధ్యానమిత్రులు వచ్చారు. అలాగే అందరూ చాలామంది వచ్చిన నాయకులు కానీ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం అని అన్ని రకాలుగాను మనకు హామీలు ఇచ్చి వెళ్ళారు. అలాగే మన విజయభాస్కర్ రెడ్డి గారు ఏదైతే మనకి కావాల్సిన కిరాణా సరుకులు కానీ మరొకటి కానీ అన్ని రకాలుగాను
అందరి దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం ట్రస్ట్ తరఫున. మనం ఏదైతే ఈ ప్రాజెక్టు స్టేట్ ప్రాజెక్ట్ అనుకుంటున్నామో అది పుష్కరాలకి కన్నా ముందే పుష్కరాలు వచ్చేయడానికి అంత అంగరంగ వైభవంగా రూపుదిద్దుకోవాలని దాన్ని మనసా వాచ ఏదైతే త్రికరణ శుద్ధి అని సార్ చెప్పారో దాని ప్రకారం మేము అంటే మనందరం దానికి కట్టుబడి ఉండి ఆ నిర్ణయానికి ఏదైతే కట్టాలనుకుంటున్నామో దానికి అందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. భోజనాల విషయం చాలా ఆనందంగా ఉంది, కానీ అకామిడేషన్ మీరు అందరూ ఎంతో సహకరించి అటాచ్డ్ బాత్రూమ్లతో ఇళ్లలో పెద్ద పెద్ద మేడల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మరి బయట ఫ్యాన్ కూడా లేకుండా ఈ వేసవి కాలంలో మరి పందిట్లో పడుకుని ఎంతో మాకు సహకరించడం కాదు, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకు సహకరించుకున్నారు. అది దాటారు. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో అది మీకు చాలా గొప్పగా సహకరిస్తుంది అని నేను అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. అంత సహకరించుకున్నారు మీరు. మరి అది వచ్చే సంవత్సరానికి మనందరం కలిసి దాన్ని చాలా గొప్పగా ముందు అకామిడేషన్ మీద కూడా దృష్టి పెట్టడం, పిరమిడ్తో పాటుగా కొంత అకామిడేషన్ పెద్దవాళ్ళకి వచ్చేలాగా అనేది నా అభిప్రాయం. వయసులో పెద్దవాళ్ళకి ఖచ్చితంగా మనం చూడాలి, అది మన బాధ్యత, ట్రస్ట్ బాధ్యత కూడా అని నేను అనుకుంటున్నాను. మరి అకామిడేషన్ కూడా పిరమిడ్తో పాటుగా రూములు కూడా మనం చేసుకోవాలని నా అభిప్రాయం, నా విన్నపం కూడా. థ్యాంక్ యూ. మాది గుంటూరు జిల్లా నసరాపేట అండి. ఇప్పుడు పల్నాడు జిల్లాగా మారింది. నేను ఒక 1 lakh డొనేట్ చేస్తానండి. చూసారండి, లాస్ట్ టైము మరి పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వరులాగా అమ్మ నాన్న, మరి జగద్గురు విశ్వగురు పరమగురువు ఆయన పరమేశ్వరుడు అయితే మరి పత్రి మేడం ఏమవుతారండి? అమ్మ అలిగింది అని కూడా ఉండదండి, శిక్షణ ఉంటుంది తప్ప శిక్షలు ఉండవు ఇక్కడ తల్లి నుంచి, ఆ భగవంతు నుంచి కూడా. అందుకేనేమో కొంత ఆ టైంని కేటాయించడం జరిగింది. ఈరోజు ఒక్క సత్య సంకల్పం ఒక మాట ఆడేసరికల్లా ఎంతమంది కదిలో వస్తున్నారు చూడండి. మరి కళాలక్ష్మమ్మ అన్నట్టు చెప్పినట్టుగా ఇంట్లో మనందరూ ఏసీ రూములే కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాము. చక్కగా కళ్యాణం, లోక కళ్యాణంలో ఇంటి కళ్యాణం చేసినా కూడా 50 లక్షలు, ఒక 30 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం మనం. ఇది లోక కళ్యాణం కాబట్టి దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, అది ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈరోజు మరి మాకు ఆ వారు లైవ్ చూసి నేను ఇంకా రూమ్లో ఉన్నాను, నువ్వు అర్జెంటుగా డయాస్పైకి వెళ్ళు, 1 లక్ష రూపాయలకి అనౌన్స్ చేయడం కాదు గొప్ప విషయం, అది లక్షలు కాదు, ఎంతోమంది ముందుకు వస్తారు. 1 లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు మా అప్పాజీ గారి ఫ్యామిలీ నుంచి, దాని తర్వాత మనం ఎలాగా యూఎస్కి వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకొక 10 లక్షల్ని ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వెయ్యాలి, 10 చెయ్యిలు తెచ్చేయాలి. దీన్ని ఒక సంవత్సరంలో వినూత్నంగా, విశేషంగా, అద్భుతంగా మరి భూతల కైలాసంలాగా వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ని ప్రకృతి వనంలో ఎంత అద్భుతంగా సేదతీరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇంకొక విషయం, ఇక్కడ 1 లక్ష రూపాయలు ఇచ్చే ముందండి నేను కైలాసపూర్కి 1 month ముందు మరి మన పత్రిజీ యొక్క శక్తి స్థలకి ఒక 1 month ముందు 1 lakh పంపించడం జరిగింది. ఇది దానం చేసి గొప్పదానం చెప్పుకోవడం కాదు, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా కానీ ఇచ్చే చేయి ఎప్పుడైతే రెడీగా ఉందో విశ్వం మనకి ఇస్తూనే ఉంటుంది. మరి నిన్న మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర 30 లక్షలతో 3 నాలీలు కొనడం జరిగింది. అక్కడ 750 గజాలు, దానిలో మనం 1 లక్ష రూపాయలు వేసాం. కానీ చాలామంది 5 లక్షలు, 2 లక్షలు వేసి మనం ఒక జాగా కొనుక్కున్నాము. అది కూడా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇంకో బిడ్డ కోసం వెయిట్ చేయక్కర్లేదు. ఎంతమంది పిల్లలు పుట్టినా, ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా కానీ దాన్ని అన్నింటినీ కంప్లీట్ చేసుకుంటామని ముందు వశిష్ఠ గౌతమిని ఒక 2 ఏళ్ళు పూర్తిగా చేసేసుకుందాం. థ్యాంక్ యూ. అది విజయవాడ అండి. నేను పుట్టిందో ప్రకాశం జిల్లాలో, పెరిగింది ఈస్ట్ గోదావరి. ఈ పునాది కాడి నుంచి కూడా నేను ఇస్తూ వచ్చాను. కానీ ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిగా అమ్మ చెప్పిందని 1 లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నా. కానీ పత్రిస్ గారిలాగా నాకు కూడా తిరగాలని, డబ్బులు చేతులు రూపాయి లేకుండా రోజు ర్యాలీలు కానీ సేవ కానీ అన్నీ తిరుగుతున్నా, రూపాయి లేదు. కానీ ఈరోజు నమ్మకం ఏంటంటే ధ్యానం మీద నమ్మకం. 1 లక్ష రూపాయలు ఇస్తానంటే నమ్మకం, నా పత్రి నాతో కూడా ఇప్పిస్తాడు, అందుకే నమ్మకం. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఉన్నవారే కాకుండా ఆల్రెడీ పిఎంసి ద్వారా లైవ్లో వెళ్తూ మరి నాకు ఈ 15 రోజుల నుంచి నాతో పాటు తిరుగుతూ ఉన్న సోమేశ్వర్ నుంచి పెద్దకాపు గారు ఆయన ఫోన్ చేసి ఇప్పుడు నాకు మా టీం నుంచి 1 లక్ష రూపాయలు మీరు అనౌన్స్ చేయమని చెప్పి నాకు ఫోన్ ఇప్పుడు 2 సార్లు ఫోన్ చేసింది ఆయనే. అలాగే మరి ఎందుకంటే ప్రతి ఒక్కరూ
ఇప్పుడు ఇంకా రేపటి నుంచి మాకు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్లోనే కాకుండా మేము కూడా ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చి మీకు దీని యొక్క విశిష్టత తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి అభ్యర్థిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాది కరీంనగర్ విమల. బద్రీ సార్కు ధన్యవాదాలు, బద్రీ మేడంకు ధన్యవాదాలు. నేను 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను. ఈ స్థల సేకరణ జరిగి నిర్మాణం తలపెట్టిన టైంలో అప్పటి నుంచి కొన్ని సందర్భాల్లో నేను ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఈ బృహత్తరమైనటువంటి ప్రణాళిక మరి ఈ ప్రాంతంలో తలపెట్టడం, ఇది ఎంతవరకు మనందరం సమిష్టిగా తీసుకెళ్ళగలం అనేటువంటిది ఆ రోజు చూసిన వెంటనే ఒక చిన్న ఎక్కడో చోట మనకి మానవ మాత్రం కాబట్టి డౌట్స్ ఉంటాయి కాబట్టి అటువంటి డౌటే నాకు ఉండేది. కానీ ఈరోజు మనందరం కలిసి ఆ డౌట్ని పటాపంచలు చేసి సగం వరకు ప్రయాణం చేసేసాం. ఆల్రెడీ పూర్తి చేసుకోవటం ఒకటే తరువాయి. ఇప్పుడే స్వర్ణమాల పత్రిక గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్పందన ఎలా ఉందో మనందరం కళ్ళారా చూసాం. ఆ స్పందనలో నాకు కూడా పాత్ర ఉంటుంది. ఫిగర్స్ చెప్పడం నాకు అలవాట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే, ధ్యానం అనేటువంటిది ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఇంచుమించుగా 1990లోనే ఇంటింటా ధ్యానము ప్రతి వ్యక్తి యోగి అనేటువంటి ఒక మహా ఉద్యమం, ప్రపంచవ్యాప్త ఉద్యమంలో ప్రతి మానవుడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతేనే కానీ ఈ భూమి మీద మన సత్యయుగాన్ని ప్రతిష్ఠించుకోలేం. సామరస్యంగా మానవ జాతి తన మనుగడని కొనసాగించుకోలేదు అనేటువంటి పచ్చి నిజాన్ని అనాదిగా ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ దేశంలో రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో సత్యమేవ జయతే అని రాసుకున్న ఈ దేశంలో సత్యమేవ జయతే అని రాసుకున్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఆ దేశంలో పుట్టినటువంటి మనం ఆత్మసత్యం 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 అనేటువంటి స్థితికి పుట్టిన ప్రతి మానవుడు ఎదగాలని చెప్పి పిలిపించినటువంటి ఈ దేశంలో ప్రపంచం మాట అలా ఉంచండి, మనం అనేక ప్రాంతాల నుంచి వచ్చాం. ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే నా మటుకు నేను చాలా చాలా ప్రమాదపడి అంచుల్లో ఉన్నామని చెప్పి భావిస్తున్నా. వేర్పాటువాదం, కులాలు, మతాలు, ప్రాంతాలు పేరు చెప్పి ఒక రకమైనటువంటి విస్ఫోటనం జరగటం చాలా దగ్గరలోనే కనపడుతుంది. దానికి ఏదైనా పరిష్కారం ఉందంటే ఖచ్చితంగా ఉంది. అది ఎవరి దగ్గర ఉందయ్యా అంటే ఖచ్చితంగా మన దగ్గరే ఉంది, ధ్యానం చేసే వాళ్ళ దగ్గరే ఉంది. ఈ మధ్యకాలంలో మన ప్రాంతాల్లో, మన దేశంలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మతం పేరు చెప్పి జరిగేటువంటి దారుణాల్లో ఖచ్చితంగా మనం ఎక్కడెక్కడ ధ్యానం క్లాసులు చెప్పుకున్నా ఈ మధ్యకాలంలో నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ఉపయోగించేటువంటి భాష మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నా. ఒక హిందువై పుడితే ధ్యానం చేసి భగవద్గీత చదవండి. ఒక ముస్లిం అయి పుడితే ధ్యానం చేసి ఖురాన్ చదవండి. రేపు మరి ఆఖరి రోజు రంజాను వారు చక్కగా జరుపుకుంటున్నారు. ఈ శాంతి వచనం వారికి కూడా చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక క్రిస్టియన్ అయి పుడితే ధ్యానం చేసి బైబిల్ చదవాలి. మరి మహాత్మా గాంధీజీ ఆయన భగవద్గీతతోనే సరిపెట్టుకోకుండా అటు ఖురాను బైబిల్ కూడా చదివారు. మనం అంత దూరం వెళ్ళకపోయినా ధ్యానం చేసి మనం ఏ మతంలో పుట్టామో ఆ మత గ్రంథం చదువుకుంటే, అవతల గ్రంథంలో వాళ్ళు చదువుకుంటే, ధ్యానం చేసి ఉన్నదంతా ఒకటే అని తెలుస్తుంది. అటువంటి పరిస్థితి దేశంలో మనం ప్రతిష్ఠించాలి అంటే ప్రభుత్వాల వల్ల కాదు, ఆర్థికపరమైనటువంటి విషయం కాదు. ఎన్నెన్ని యుద్ధాలు జరిగినా ఆ యుద్ధాలని అరికట్టడానికి ఆయుధాలు కాదు. ఏకైక మార్గము ప్రతి మానవుడు తనలోకి తను ప్రయాణం చేయటం మాత్రమే. ఇది ఒక్కటే ఏకైక మార్గం.
మరి ఇటువంటి మార్గం ఉందని తెలిసి కూడా మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని ఆషామాషిగా తీసుకుంటే మనం కూడా మరి నేరస్తుల జాబితాలోకి ఏదో రోజున వెళ్ళిపోతామేమో అని చెప్పి ఒక భయం నన్ను ఏడిపిస్తుంది ఈ మధ్యకాలంలో. సో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోంచి మనం ఎక్కడికక్కడ ధ్యానక్షేత్రాలను ఏర్పరచుకోవడంలో భాగంగా మన ప్రాంతంలో ఒక రకంగా మరి మన దేశంలో ఒకటి బాగా ఉండాలని చెప్పి పత్రిసారి వచ్చినటువంటి పిలుపు మేరకు బెంగళూరులో ఆ యొక్క పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ తలపెట్టినప్పుడు మైత్రేయ బుద్ధ మహాక్షేత్రం మరి ఆ రోజుని మరి ఈ జిల్లా నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముఖ్యంగా గారపాటి సత్యనారాయణ గారు కుటుంబం తరఫు నుంచి ఈ జిల్లా వాసులు అందరి దగ్గర నుంచి కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి జిల్లాగా పత్రిసారి ఎప్పుడు కూడా ఈ జిల్లా వాసులు కీర్తించేవారు. ఆ తర్వాత కాలంలో మరి కైలాసపురి దగ్గరికి వచ్చేసరికి నేను పర్సనల్గా ఎక్కువగా అందులో ఇన్వాల్వ్ అవ్వకపోయినా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి కూడా కారణం పత్రిసారి నాకు ఇంకోటి పెద్దదని అనకూడదు, చాలా ముఖ్యమైనది అప్పచెప్పడం జరిగింది. ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను. సో ఎక్కువ సమయం తీసుకోవటం మరి మంచి పద్ధతి కాదు. మనందరం కలిసి ఈ కార్యక్రమ నిర్మాణంలో మనం ఎంతైతే ఉత్సాహం చూపిస్తున్నామో మనం తెలుసుకున్న సత్యాన్ని తోటివారికి అందించడంలో కూడా మనందరం ప్రతి క్షణం ప్రయత్నం చేస్తేనే కానీ ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని మనం కాపాడుకోలేము. ఆ బాధ్యత ముమ్మాటికి మనదే, జానులదే. ది స్పిరిచువల్ మాస్టర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అని పిలిపించినటువంటి ఏకైక ఆధ్యాత్మిక సంస్థ నాకు తెలుసున్నంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. సో ఆధ్యాత్మికవాదులారా ఏకం కండి అనేటువంటి పిలుపునిచ్చినటువంటి ఈ దేశంలో, ఉన్నదంతా సత్యమే అని చెప్పినటువంటి ఈ దేశంలో ఆ సత్యాన్ని ఎంతో కొంత రుచి చేసినటువంటి మనం ఆ బాధ్యత తీసుకుని ప్రయాణం చేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గాను మరి నిర్వాహకులకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ ప్రతాప్ కుమార్ రావు గారు. మరి చాలా అద్భుతం. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం. మనందరం కూడా ఈ రోజు నుంచి ఒక్కటే, ఒక మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహానుభావుడు యొక్క ఆయన మీద విశ్వాసం ఉంచుకుని, ఆయన మీద ఈ రోజు నుంచి మనం విశ్వాసం ఉంచుకుని మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఆయన చెప్పింది అద్భుతం. ఆయన ఒకటే చెప్తాడు, సత్యం, జ్ఞానం, ధర్మం, పుణ్యం, భోగం, సుఖం. సత్యం, జ్ఞానం, ధర్మం, పుణ్యం, భోగం, సుఖం. అది కాకుండా నువ్వు అసత్యం, అజ్ఞానం, అధర్మం, పాపం, రోగం, దుఃఖం. మనం పత్రిజీ వైపు ఉండాలంటే దీనిలో ఉండాలి. మనందరం కూడా ఇది సత్యానికి సంబంధించింది అంచేత మనందరం కూడా అద్భుతంగా చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మన ఆకివీడి సాంబశివరావు ఒక నిమిషం మాట్లాడతారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మేడం స్వర్ణమాల పత్రిజీ దృఢ సంకల్పంతో మరి అద్భుతంగా నిర్మితమవుతున్న వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ శక్తిక్షేత్రానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ప్రణామములు. ఎన్నో కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. పత్రిసారి ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు శక్తి క్షేత్రాలే వారి యొక్క ఎనర్జీస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి చాలా చాలా అవసరం తెలుసు. మేడం పత్రిజీ మేడం ఇంతకుముందు చెప్పారు, అందరూ ఐక్యతగా చేయాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. పత్రిజీ యొక్క దృఢ సంకల్పం ఏంటంటే ప్రపంచమంతా ఏకం చేస్తున్నారు ఆయన, జగత్తునే ఏకం చేస్తున్నారు ఆయన. సేకార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు అంటే ప్రపంచమంతా ఏకీకృతం కావాలని ఆయన సంకల్పం. అది ఇటువంటి సంకల్పంలో మనం అందరం ఉండి మనం కూడా ఐక్యతగా అందరం కలిసి ఒకే మాట మీద వెళ్తున్నప్పుడు, ఒకే శక్తిగా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమాలు చాలా చాలా ముమ్మరంగా, స్పీడ్గా, సునాయాసంగా జరుగుతాయంట్లో ఎటువంటి సందేహం లేదు.
మరి అటువంటి కార్యక్రమాలు మన వశిష్ఠ గౌతంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి మేడం అనౌన్స్ చేసగానే నేను అక్కడ కూర్చోగానే నేను కూడా 1000లో ఒక భాగస్వామిని అయిపోయాను అక్కడ ఆల్రెడీ. ఇలా ఎంతోమంది అవుతారు ఖచ్చితంగా. 2 సంవత్సరాల్లో ఆ టార్గెట్ మనం రీచ్ అవుతాం ఖచ్చితంగా. ఇంకా బాగా చేసుకుందాం. అలాగే ద్వారకా తిరుమలలో మరి పత్రిజీ మహానుభావుడు ఒక్కొక్క చోటన ఒక్కొక్క ఎనర్జీస్ని ఆయన ఫామ్ చేస్తుంటారు అన్నమాట. అంటే అన్ని రకాలుగా మనిషి అభివృద్ధి చెందాలి. కేవలం ఏదో ఒక సందర్భంలో ఒక రకంగా డెవలప్ అయితే అది డెవలప్మెంట్ కాదు. ఆత్మపరంగా సంపూర్ణ వికాసం చెందాలంటే, శారీరక వికాసం, మానసిక వికాసం, భావ వికాసం, ఆధ్యాత్మిక వికాసం కలగాలంటే అన్ని రంగాల్లోనూ అన్ని పాత్రలు మనం పోషించవలసి ఉంటుంది. అలాగే శ్రీనివాస బిజినెస్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేసి స్థాపించి మరి డాక్టర్ గారిని చైర్మన్గా, నన్ను వైస్ చైర్మన్గా చేసి ఆ కార్యక్రమాలు చూడవలసిన బాధ్యతను మా ఇద్దరికి చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మర్షిప్ డాక్టర్ శివరామప్ప గారిని తీసుకొచ్చి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్లాసెస్ నిర్వహించి సర్టిఫికేట్ కోర్సు అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఆ రకంగా జరుగుతున్నాయి. ఎందుకంటే స్పిరిచువల్ టీచర్స్ ట్రైనింగ్ క్లాస్ కావాలి. మనం వెళ్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళకపోతే కాలేజెస్కి వెళ్తున్నాం, చెప్తున్నాం. వాళ్ళు అంతా కూడా మేధావులుగా చదువుకున్న వాళ్ళందరూ కూడా వైట్ కలర్ మేధావులుగా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా కరెక్టే కావచ్చు, కానీ ప్రతిదీ కూడా సైంటిఫిక్ అనమాట. సైన్స్ బేస్గా మనం ముందుకెళ్తేనే మన మాట వింటారు వాళ్ళు. దానికి పత్రిజీ అక్కడ బేజం వేస్తారు ద్వారకా తిరుమలలో. అలాగే స్పిరిచువల్ సైంటిస్టులుగా తయారు చేయడానికి లెవెల్ 3 వరకు ఎవరైతే ట్రైనింగ్ అవుతారో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా వారు మరి చక్కగా ఎదుగుదల ఉంటుంది. మరి అటువంటి కార్యక్రమం కూడా మనం ముందుకు తీసుకెళ్తూ మరి చక్కగా మరింతగా మనం ఈ కార్యక్రమం ముమ్మరంగా చేస్తుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా మనందరి గురూజీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. మాతృశ్రీ స్వర్ణమాల పత్రిజీ మేడంకి మా ప్రణామాలు. I thank madam first for having us here to take you to the Gandharva Loka, because you created that Gandharva Loka. Because of you we could play to this extent. So this is a great opportunity for us, all of us. See, I consider playing for meditation, being a musician, playing for meditation, that is the most greatest work we can do as musicians, we can do ever. What we have playing here, that is what I learned with Patriji all those 17 years with his association. I met Patriji in 2007. Thereafter he taught me inch by inch, line by line, how the music should be. Till that I was playing music just for the clap. If you clap, that day I was very happy. But no, that is not my goal. As a musician, I should play to activate your metaphysical body. See, I teach music online. I have many students from all over the world. My main profession is teaching music online. So one of my small chota student asked me, because I start meditation music class with meditation. For the for beginners, I teach little meditation, and because that will enhance your memory power, concentration. So one small chota boy asked me, why should I do meditation? I came here for learning violin. Why should I do meditation? I said, this is buy one, get one free. So, to become, I told him, this is the answer I told him, you are just a physical body. So, to become a human being, perfect human being, you should do meditation. A normal human being will have 75,000 to 1 lakh thoughts a day. Out of 70,000, even 1,000 is not useful thoughts. Every second there will be thoughts coming and going out. So that is just a waste of energy. To have, if you meditate, then you can cut down all those energy waste. So you can utilize that energy for some good cause. This is what happened. So Patri Guruji taught me that all these 7 notes to activate, heal your 7 chakras. So that is why we say that there beautiful catering is done, and every 3 times we get beautiful lunch, dinner, breakfast, everything is very beautifully done, and we are eating it, enjoying it. That is for your physical body. For metaphysical body, here we are giving. Sa is to, when we are playing sa and that alapana, first 1 hour, that is to activate your
metaphysical body, all your 7 chakras. So that is why you are very laughing and very energetic. So thank you for this great opportunity. Thank you. I thank Ranga Rao sir and Vijay Bhaskar Reddy sir, all great master Divanji sir. So thank you. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. ఈ గణేష్ మాస్టర్ టీం అందరికీ కూడా మనల్ని ప్రతిరోజు 3 గంటల పాటు ఇక్కడ ధ్యానంలో కూర్చోబెట్టగలిగిన ఆ శక్తి వీళ్ళకి ఉంది. వాళ్ళ సంగీతంతో గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మన పిఎస్ఎస్ఎం ఆస్థాన విద్వాంసులు గణేష్ కుమార్ గారి టీం అంతా కూడాను. థ్యాంక్ యూ. మరి అర్జునుడిపాలెం నుంచి వచ్చారు మేడం, అనౌన్స్మెంట్ చేస్తాం. ముందుగా మనకి ఇంత అద్భుతమైన ఆనందాన్ని పంచి ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఈరోజు అందరికీ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఈ నెల 27వ తారీఖున మా అర్జునుడిపాలెం గ్రామంలో ఈ శ్రీకృష్ణ అర్జున పిరమిడ్ ధ్యాన కేంద్రం అమ్మ చేతుల మీదుగా నామకరణ జరిగి అమ్మ సమక్షంలో దానికి మేము ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందిస్తున్నాం. ఈ ఉగాది సంబరాలకి రావడం మా గ్రామం వచ్చి ఆ తల్లి ఆ పేరు పెట్టడం, ఆ పిరమిడ్ తరపున శ్రీకృష్ణ అర్జున ధ్యాన కేంద్రం తరపున మేము 1,00,000 రూపాయలు విరాళం ఇస్తామని ఈ వశిష్ఠ గౌతమికి అమ్మ సమక్షంలో మేము మాట ఇస్తున్నాము. ఆ డబ్బులు తీసుకొచ్చి తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. గోదావరి కానీ మాస్టర్స్ అండి, మరి సార్ ఇందాక అనౌన్స్మెంట్ చేశారు 5 లక్షలు. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అంటాం కదా. నా ఇంటర్వ్యూ మరి ఎంతోమంది జీవితాలను మార్చేస్తుంది. నాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఎక్కడ గోదావరి కానండి, ఎక్కడ తణుకండి. నిన్ననే 1,00,000 రూపాయలు అకౌంట్లో వేసేసారు మేడం. మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి. థ్యాంక్ యూ మేడం. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్, పత్రి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఈ రోజున పత్రి మేడం మరి స్ఫూర్తితోటి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ప్రతి వాళ్ళు డొనేషన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా మన గోదావరి పుష్కరాలకి ఇదొక అద్భుతంగా తయారు చేసి చూపించాలి. తన్ మన్ ధన్ ఏ విధంగా అయినా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గురుదేవులు పితామహ పత్రిజీ దంపతులకి, ఆది దంపతులకి నా హృదయపూర్వక ఈరోజు ఇక్కడ ఒక 100 ఊర్లు కలిపి పండగ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది నాకు. ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క ఆత్మజ్ఞాని, ప్రతి ఒక్కరు పలకరింపు, ప్రతి ఒక్కరూ డయాస్ మీద జరుగుతున్న కార్యక్రమాలు అవని, గోదావరి స్నానాలు అవని, గోదావరి రుచులు అవని ఆస్వాదిస్తున్నారని మేము చాలా సంతోషం. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి మేము 2010 నుంచి ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. ఎన్ని అవకాశాలు ఆ గురువుగారు మాకు అప్పచెప్పారో లేదా గురువుగారి ద్వారా మాకు వచ్చాయో అన్ని అవకాశాల్లోని మా వంతు పాత్ర మేము నిర్వర్తిస్తాం. థ్యాంక్ యూ. రేపు ఉగాది సంబరాల్లో రోజుకి 15,000 మంది పూటకి ఇక్కడ అకామిడేషన్ చేసేలా చెయ్యాలని నా సంకల్పం. 15,000 మందికి షడ్రుచులతోనే మనం ఏర్పాట్లు చేయాలి. ఆ సంకల్పం ఆ గురువుగారి దైవాలు జరుగుతుంది. అలాగే పుష్కరాల నాటికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలకు కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ ఉగాది వేడుకలు జరుగుతున్నాయంటే మీరందరూ రావడం వల్ల, మీరందరూ ఇక్కడ హాజరవ్వడం వల్ల ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతమంది మనకి ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చారంటే అదంతా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతోనే జరుగుతుంది అంతా. ఆయన ఏ ప్రాజెక్ట్ తలపెట్టినా
చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మన గోదావరి గట్టున ఉన్న వశిష్ఠ గౌతమి కూడా 2027కి అద్భుతంగా తయారవి వచ్చిన మన పుష్కరాలకు వచ్చిన పుష్కరాలకు వచ్చిన అందరికీ కూడా మనం ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి అన్నదానం కూడా గట్టిగా చాలా బాగా చేసి మనం దాన్ని ఇచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారములండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామములండి. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరి మొహంలో ఎంతో ఆనందాన్ని మేము చూసామండి. అసలు ఒక విధంగా మేము ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. టైం అంటూ తెలియకుండా అయిపోయిందండి. అంత అద్భుతంగా జరిగింది, అంత ఆనందంగా జరిగింది. కాకినాడ జిల్లా నుంచి మేము ఒక టీమ్గా ఏర్పడి రెడ్డి రాఘవరావు గారు, చౌదరి గారు, అలా లలిత గారు, పెద్దాపురం మేడం, పిఠాపురం, వీళ్ళ అన్ని ఊర్ల నుంచి మేమంతా ఒక టీమ్గా ఏర్పడి చాలా చక్కగా చేశారండి ప్రతి ఒక్కరూ. ఇలాగే ఇంతకంటే అద్భుతంగా, ఇంతకంటే ఆనందంగా, ఎంతకంటే ఎక్కువగా మేము చేస్తామని జిల్లా తరపు నుంచి ప్రతి నిమిషం మేము పనిలోనే ఉంటాం. ప్రతి నిమిషం మనీ పరంగా అయినా ఏదైనా సరే మేము చేస్తూనే ఉంటాం నిరంతరంగా. 2009 నుంచి చేస్తూనేనో ఇక ముందు ఇంకా 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 అద్భుతంగా చేస్తామని అందరి ముందు సవినయంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బెంగళూరు పిరమిడ్ కాడి నుంచి నేను ఎవరన్నా వస్తాను, ఆ పిరమిడ్కి బుద్ధ పౌర్ణమికి అక్కడ ఉత్సవాలు జరిగాయి. అలాగే ఎక్కడ కార్యక్రమం జరిగినా వాళ్ళందరినీ తీసుకెళ్ళేవాడిని. ఆ తీసుకెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఆ కార్యక్రమాలని, ఆ పిరమిడ్ని చూసి లక్షలు ఇచ్చేవారు. అలాగే ఇవాళ కె శ్రీనివాసరావు అని ఆయన విజయవాడ వచ్చి, ఆయన ధ్యానం గురించి తెలియదు, వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా చూద్దామని ఈ పిరమిడ్కి వచ్చి ఆయన ఈరోజు ₹1,00,000 ఇచ్చారు. ఆయనకి అసలు ధ్యానం గురించి కానీ ఇక్కడ ఏ విషయం అది. అలాగే మేము అందరికన్నా మొదటి నుంచి ఇబ్బంది పడే వ్యక్తి, ఇక్కడ అకామిడేషన్ లేకపోతే ఏకైక ఫస్ట్ ఇబ్బంది పడేవాడు నేనే. తర్వాత ట్రస్ట్ సభ్యులు కావచ్చు, అందరికీ నాకు తెలుసు. అందరి దగ్గరికి వెళ్ళి నేను అన్ని గ్రామాలు తిరిగి ఈ పిరమిడ్ నిర్మాణంలో కానీ, ఇక్కడే కాదు కడతాలే కాదు బెంగళూరు ఈ నిర్మాణాలకి నేను అందరిళ్ళకి వెళ్ళి ఎంతో కొంత తీసుకొచ్చి ఇచ్చాను. వాళ్ళందరూ అకామిడేషన్ అడుగుతారు, ఒక్క రోజన్నా మాకు ఒక రూమ్ ఇమ్మని అడుగుతారు. కనుక ఫస్ట్ ఇక్కడి నుంచి నేను పిరమిడ్ నిర్మాణంతో పాటు 50% వచ్చే ఉగాదికి ఎవరైతే ఈ పిరమిడ్ నిర్మాణాలు వశిష్ఠ గౌతమి పిరమిడ్లో నిర్మాణంలో ఎవరైతే మూల పురుషులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క రూము ఇవ్వాలని ట్రస్ట్ తరపున నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. అలాగే రోజు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి 15,000 మంది జనం వచ్చి భోజనం చేస్తున్నారు. ఇక్కడ 7,000 మంది ఇక్కడ ఉంటున్నారు, బయట నుంచి ఒక 7,000 మంది వస్తున్నారు, 15 మంది. అలాగే ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఇది మనం ఉగాది సంబరాలని చెప్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ పేరవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు ఈ సంబరాలకు వచ్చే వాళ్ళందరినీ మా ఇంటికి తీసుకెళ్తామని అనే విధంగా మనం ట్రస్టు మనం అందరం కలిసి చేయాలని, వచ్చే సంవత్సరం అన్ని గ్రామాల్లోనూ మనం అందరికీ అకామిడేషన్ ఇవ్వాలి. ఇంతకుముందు ఎక్కడ జరిగినా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మనం అందరూ అకామిడేషన్ తీసుకుని ఉండేవాళ్ళం. సరే వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి మా ఇళ్లలో మీ వచ్చే పిరమిడ్ మాస్టర్లందరికీ మేము అకామిడేషన్ ఇస్తామనే విధంగా ట్రస్ట్ తరపున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. స్పిరిచువల్ టాబ్లెట్స్ టీం తరపున 4 రోజుల ముందుగానే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ చెప్తే అందరూ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పంపించినదంతా కూడా కలిపి 4 రోజుల్లో నిన్నటికి 2 lakhs కంప్లీట్ అయ్యింది. మరి ఎంత గట్టిగా ఒకసారి ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, లైవ్లో చూస్తూ ఉంటారు కాబట్టి వెనకుండి వారందరూ ఒక్క మాటతో సార్ ఇచ్చిన ఒక్క మెసేజ్తో ఇమీడియట్గా ఎంతకంటే అంత 4 daysలో పంపించారు. సో అది 2 lakhs కంప్లీట్ చేశారు. సో మరి రాబోయే సంవత్సరంలో ఈ నిర్మాణానికి మరి ఇలాంటి ఎన్నో లక్షలు ఎంతో గొప్పగా మా స్పిరిచువల్ టాబ్లెట్స్ టీం నుంచి వస్తుందని మరి వాళ్ళందరి తరపున ఇక్కడే నేను చెప్తున్నాను.
సో వీటన్నిటికీ వెనక ఉండి ఎంతోమంది సహకరించిన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఎంతోమంది ఒక్క మాట వెంటనే ఫోన్స్ చేసి చెప్పి ఫోన్పే చేయించుకొని నాకు రిసిప్ట్స్ పెట్టి చేసినందు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ నేను నిలబడి ఉన్నాను కాబట్టి జోన్ 2 ఇన్ఛార్జ్గా ఇది నా బాధ్యతగా అనుకుని ఎక్కడెక్కడో ఉండి చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాలని వచ్చాను. ఇంకొక విషయం, మరి విశ్వావసు నామ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరానికి ఒక అర్థం ఉంటుంది. ఈ నామ సంవత్సరానికి అర్థం ఏంటంటే సంకల్పం సిద్ధించే సంవత్సరం అన్నమాట దీని అర్థం. సో మరి ఎంతో గొప్పగా ఈ సంకల్పాన్ని మనం ఈరోజు మనందరం కూడా ఒక శుద్ధ సంకల్పంగా మారేటట్టుగా మంచి సంకల్పం మేడం గారి నోటి ద్వారా తీసుకున్నాము. మరి ఈ సంకల్పంతోనే మనందరం ఈ సంవత్సరం ముందుకెడుతూ మరి ఎంతో గొప్పగా ఈ నిర్మాణాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుకుందాము. జీకే సార్ 10 రోజుల క్రితం ఒకటే మాట అన్నారు, మనల్ని ఎవరు పిలవక్కర్లేదు మేడం, మనకెవరు ఏ పని చెప్పక్కర్లేదు, వెళ్ళి అక్కడ మా వల్ల ఏమన్నా పని ఉందా అని అడిగి చేసి వచ్చేయడమే అని. ఆ ఒక్క మాటతోనే ఈరోజు ఇక్కడ నేను నిలబడింది కానీ వీళ్ళందరూ వెనకుండి చేసింది కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆ అమ్మ చెప్పింది ఒక్కటే మాట, ఒకటే గుర్తుంచుకోండి అమ్మ. ఓ పెద్దలు చెప్తారు, గివింగ్ టేకింగ్. ఇచ్చేటప్పుడు గర్వం ఉంటుందంట, పుచ్చుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు గర్వం ఉంటుంది, పుచ్చుకునేటప్పుడు ఎవరి దగ్గర న్యూన్యత ఉంటుంది. అయ్యి బాబాయ్ అది కాదు. షేరింగ్ కావాలి మనకి. షేర్ చేయండి అందరూ, మన కోసం మనం షేర్ చేసుకుందాం. ఈ రోజు నుంచి అందరూ నేను కూడా ఇందులో భాగం పంచుకుంటానని దీన్ని ముందుండి అమ్మ మాట ప్రకారం ఎదరుండి అందరితో కలిసి ముందుండి అందరితో షేర్ చేసుకుంటానని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.